హ్మ్. 100% ఛార్జ్ అయినట్టుంది. ఈ అబ్బాయేంటి దేనికో ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి కూర్చున్నట్టున్నాడు. ఏంటి లిస్టా? పవర్ బ్యాంక్, డన్. కాఫీ. హుహు. ఫుడ్. ఏ బిర్యానీ. వాటర్ బాటిల్, చిల్డా, ఛార్జింగ్ ఇప్పుడే అయింది కదా! ఓహ్! మొత్తం సెట్ అంటున్నాడు. అయినా బయట వర్షం పడుతుంటే దేనికి ఇవన్నీ? వీళ్ళెందుకింత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు? ఆ! బ్లాకౌట్? ఓహ్! పవర్ కట్ అయింది. పాపం వీళ్ళ అపార్ట్మెంట్‌లో జనరేటర్ పని చేయట్లేదు. ఇందాక మనం అనుకున్న క్వెషన్స్‌కి ఇప్పుడు ఆన్సర్ టైమ్. లెఫ్ట్‌లో ఉన్నది రాకీ, రైట్‌లో నంద. వీళ్ళిద్దరూ ఒక బింజ్ వాచింగ్ కాంటెస్ట్‌లో ప్రైజ్ మనీ విన్ అవ్వడానికి ప్లానేశారు. ఒక వెబ్ సీరీస్‌ని చెప్పిన టైంలోపు ఫుల్‌గా కంప్లీట్ చేసి, వాళ్ళు పెట్టే ఆన్‌లైన్ క్విజ్‌లో హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాడికే ప్రైజ్ మనీ. ఇప్పుడు పవర్ కట్ అయింది కదా! వైఫై ఉండదు. బయట ఫుల్‌గా వర్షం. సిగ్నల్స్ ఉండవు. ఏం చేస్తాం అని డిస్కస్ చేస్తున్నారు. 12కి సీరీస్ రిలీజ్. ఒక 2కి కరెంట్ వచ్చినా కూడా కొన్ని ఎపిసోడ్స్ అక్కడక్కడ స్కిప్ చేస్తూ ఎలాగో అలాగా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఫుల్‌గా వర్షం. సో, నైట్ మొత్తం పోతే టైమ్ టోల్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎదురు అపార్ట్మెంట్‌లో వైఫై ఉంటుంది. ఎందుకంటే జనరేటర్ పనిచేస్తుందక్కడ. కానీ సెక్యూరిటీ ఎక్కువ. రిస్క్. ఈ వర్షంలో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం మిషన్ ఇంపాసిబుల్. అండ్ వీళ్ళు టామ్ క్రూజ్‌లు కాదు. ఏదో ఐడియా వచ్చినట్టుందే. ఓహ్! 16థ్ ఫ్లోర్‌లో ఉండే అంకుల్ దగ్గర పోర్టబుల్ వైఫై ఉంది. కొంపదీసి ఎక్కుతున్నారా? ఛీ! వీళ్ళ కష్టానికి సొల్యూషన్ చాట్‌జీపీటీ కూడా చేయలేదే. వైఫై, డేటా సిగ్నల్స్ లేకుండా. అబ్బా! కడుపు నిండిపోయింది అని అనుకునేసరికి ఈ ట్విస్ట్ ఏంటిరా? అవును. వీళ్ళు ఆ కాంటెస్ట్ ఎందుకు విన్ అవ్వాలి అనుకుంటున్నారో చెప్పలేదు కదా! మన రాకీ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్‌లో చదవాలి అనుకుంటున్నాడు. అప్లికేషన్ ఫీ బాగా ఎక్కువే. ఇంట్లో పరిస్థితి అంత బాలేదు. సో, పేరెంట్స్ మీద ప్రెషర్ ఏమి పెట్టకుండా మొత్తం తనే చూసుకుందామని ఈ ప్రయత్నం. దానికి నంద ఎప్పట్లానే తోడు. చూడండి ఇప్పుడు కూడా ఎంకరేజ్‌మెంట్‌లో ఏమాత్రం తక్కువ లేదు. ఈ కాంటెస్ట్ వీళ్ళకి యాక్చువల్‌గా ప్లాన్ బి. ప్లాన్ ఏ చాలా ఉండేవి. ఫ్రెండ్స్‌ని అప్పడగడం, పార్ట్ టైమ్ జాబ్ వెతకడం, ఏదైనా అమ్మేద్దామని కూడా ప్లానేశారు. అవి ఏవి కుదరక ఇలా. మళ్ళీ స్కామ్‌లు చేసేంత గొప్ప ఐడియాలు రాలేదు వీళ్ళకి. ఇప్పుడు వర్షం ఆగడం ఒక్కటే లాస్ట్ హోప్. అప్పుడు ఫ్రెండ్ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో జనరేటర్ ఉంది. వైఫై వాడడం. ఆగిపోయింది. ఫైనల్లీ ఏమైంది? హ్మ్.
చెట్టు పడిపోయి ఉంటే బండెలా తీస్తారు? ఇంకో 1 అవర్‌లో క్విజ్. ఇప్పుడు కరెంట్ వచ్చి ఏం లాభం? రాకీ ఆక్లాండ్ కలకి ఫుల్ స్టాప్ పడిపోయింది అని బాధపడుతున్నాడు. కానీ నంద ఏదో ఆలోచిస్తున్నాడు. ఆక్లాండ్ మనకంటే 6 అవర్స్ ముందు కదా! సో, అక్కడున్న సీరీస్ పిచ్చోడు తేజ ఆల్రెడీ సీరీస్‌ని చూసేసుంటాడు. కాల్ చేసి సమ్మరీ కనుక్కుంటే సెట్. రాకీ రిజల్ట్ కోసం నంద తెగ టెన్షన్ పడిపోతున్నాడు. అరే! మళ్ళీనా? ఓహ్! వీళ్ళ జనరేటర్ ఇప్పుడు పని చేస్తోంది.